2025 సెప్టెంబర్ నెల 13వ తారీఖు శనివారం రాత్రి 9:20 నుండి 2025 అక్టోబర్ నెల 27వ తారీఖు వరకు గల ఈ 43-44 రోజుల్లో తులారాశిలో కుజ సంచారం ఉంది. ఈ తులారాశిలో కుజుడు సంచరించేటువంటి సందర్భంలో మకర, కుంభ, మీన రాశుల వారికి కుజగ్రహం యొక్క ప్రతికూలతల వల్ల ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు వస్తాయి, వాటికి పరిహారాలు ఏంటి? ప్రధానంగా మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు దశమములో తులారాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో ఖర్చులు పెరుగుతాయి, రావాల్సినటువంటి ఆదాయం వాయిదా పడుతుంది, భూముల నుంచి, వాహనాల నుంచి నష్టాలు వస్తుంది, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది, చిన్న చిన్న గొడవలు జరగడానికి అవకాశం ఉంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టంతో కూడిన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కుంభరాశి వారికి తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యములో సంచరిస్తున్నాడు. తండ్రితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది, జన సహకార లోపం కనిపిస్తుంది, మీకంటే చిన్నవారితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము, శ్రమ అధికమవుతుంది, భూవాహన సమస్యలు అధికమవుతాయి. మీనరాశి వారికి ద్వితీయాధిపతి, భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు అష్టమములో అనగా తులారాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, స్థిరాస్తుల విషయంలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు వచ్చే సూచన ఉంది, తండ్రితో మనస్పర్ధలు వచ్చే సూచన ఉంది, అనారోగ్య సమస్యలు, అశాంతిని కలిగించే సంఘటనలు, భూవాహన సమస్యలు ఇబ్బంది పెడతాయి. మరి మకర రాశి వారికి దశమములో, కుంభరాశి వారికి భాగ్యములో, మీనరాశి వారికి అష్టమములో ఈ కుజగ్రహం తులారాశిలో సంచరించడం వల్ల ఇబ్బంది పెట్టేటువంటి సందర్భంలో మీరు ప్రతినిత్యం సుబ్రహ్మణ్యాష్టకం చదవండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి, మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి, ఎర్ర కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి మంగళవారం రోజు దానం చేయడం వల్ల ఈ కుజగ్రహం యొక్క ప్రతికూలత నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది.